హలో ఆర్య ఎక్కడున్నావు? నీకు ముందు బ్లాక్ థార్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. కార్ దగ్గరకు వచ్చే. సరే. హాయ్ అను. హాయ్ ఆర్య, నువ్వు కార్ కింద ఏం చేస్తున్నావు? అది కార్ రిపేర్ అయి ఉంటే చేస్తున్నా. అదేంటి రోడ్డు మీద రిపేర్ చేస్తున్నావు? అవును, ఎవరు ఫోన్ చేసి పిలిచినా వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి నేను కార్ రిపేర్ చేస్తా. ఆర్య, నువ్వు మెకానిక్కా? అవును. నీకేమైనా ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం ఏంటి? ఏ మనిషి అయినా బతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలి కదా, ఇది కూడా ఒక పనే కదా. ఈ మాట విని నాకు చాలా సంతోషమైంది. అయినా ఈ కాలం అమ్మాయిల్లో. హలో, మాట్లాపి ఫస్ట్ కార్ రెడీ చేయి, నేను ఊరికి వెళ్ళేది ఉంది. 10 నిమిషాలు సార్ అయిపోతుంది. అను, నువ్వు ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తావా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. సరే, నేను అక్కడ వెయిట్ చేస్తుంటాను, నువ్వు పని ముగించుకొని వచ్చి. హాయ్. హాయ్. మీరు కూడా కార్ రిపేర్ చేయించుకోవడానికి వచ్చారా? కాదు, నా బాయ్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వచ్చాను. అదేంటి, ఆ మెకానిక్ మీ బాయ్ ఫ్రెండా? అవును, మీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదు. మీరు చూస్తే ఏమో ఇంత అందంగా ఉన్నారు, అతనేమో మెకానిక్. వాడిని ఎలా లవ్ చేయాలనిపించింది? అయినా ఈ కాలం అమ్మాయిలకి బాగా హ్యాండ్సమ్ ఉండేవాడు, డబ్బు ఉండేవాడు కదా కావాలి. అయినా ప్రతి అమ్మాయి పెద్ద ఇల్లు ఉందని, డబ్బు ఉందని, కారు ఉందని చూసి లవ్ చేయదు. అతని పరిస్థితి ఎలా ఉన్నా నాకు అనవసరం. నేను తనని ప్రేమిస్తున్నాను, తను నన్ను ప్రేమిస్తున్నాడు, అంతే చాలు. మీ ఫ్రీ అడ్వైజర్లు ఎవరికి అవసరం లేదు, మీరు వెళ్ళొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.